Good evening. Just let us go through the current affairs today. క్యాబినెట్ని షఫల్ చేశారు, అలాగే ఎక్స్టెండ్ కూడా చేశారు. కొత్త వాళ్ళని క్యాబినెట్లోకి తీసుకున్నారు, ఉన్న వాళ్ళకి పోర్ట్ఫోలియోస్ కూడా మార్చడం జరిగింది. ఇన్ బ్రీఫ్ ఎవరెవరు ఏమేమి పోర్ట్ఫోలియో హోల్డ్ చేస్తున్నారు అనేది చూసేద్దాం మనం. సో ప్రైమ్ మినిస్టర్ గారు ఆయన మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్, పెన్షన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, అటామిక్ ఎనర్జీ, పాలసీ ఇష్యూస్ అన్నీ కూడా ప్రైమ్ మినిస్టర్ గారి కంట్రోల్లోనే ఉంటాయి. అమిత్ షా గారు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్, రాజ్నాథ్ సింగ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, నితిన్ జయరామ్ గడ్కరీ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, నారాయణ్ తాతు రానే మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ, నిర్మలా సీతారామన్ గారు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండ్ కార్పొరేట్ అఫైర్స్, నరేంద్ర సింగ్ తోమర్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, శ్రీ సర్బానంద్ సోనోవాల్ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, డాక్టర్ వీరేంద్ర కుమార్ మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, సుబ్రహ్మణ్యం జయశంకర్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, శ్రీ రామచంద్ర ప్రసాద్ మినిస్ట్రీ ఆఫ్ స్టీల్, అర్జున్ ముండా మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, శ్రీమతి జుబిన్ ఇరానీ మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, మన్సుఖ్ మాండవీయ ఈయనకి పోర్ట్ఫోలియో మారింది, ఇట్ ఈస్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, శ్రీ అశ్విని వైష్ణవ్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ, పీయూష్ గోయల్ టెక్స్టైల్స్, కామర్స్ అండ్ ఇండస్ట్రీ, కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, ధర్మేంద్ర ప్రధాన్ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్, ప్రహ్లాద్ జోషి మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్, కోల్ అండ్ మైన్స్, శ్రీమతి జ్యోతిరాదిత్య సింధియా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, గిరిరాజ్ సింగ్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయత్ రాజ్, గజేంద్ర సింగ్ షెకావత్ జల్శక్తి, శ్రీ పశుపతి కుమార్ పారస్ మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, కిరణ్ రిజిజు మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్, రాజ్ కుమార్ సింగ్ మినిస్ట్రీ ఆఫ్ పవర్, మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ, హర్దీప్ సింగ్ పూరి మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్, భూపేందర్ యాదవ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్, మహేంద్రనాథ్ పాండే మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్, పర్షోత్తం రూపాల మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరీయింగ్, కిషన్ రెడ్డి మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, టూరిజం, డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్, అండ్ అనురాగ్ సింగ్ ఠాకూర్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్. సో వీళ్ళందరూ కూడా క్యాబినెట్ ర్యాంక్లో ఉన్న మినిస్టర్స్. కమింగ్ టు Q&A సెషన్లో, ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ వాజ్ అసాసినేటెడ్ ఎట్ హిస్ హోమ్, ఏ రాష్ట్ర అధ్యక్షులు వాళ్ళ ఇంట్లో హత్య గావించబడ్డారు? హైతీ ప్రెసిడెంట్ జొవెనల్ మాయిస్ అసాసినేటెడ్ ఎట్ హిస్ హౌస్, హైతీ క్యాపిటల్ పోర్ట్ ఆఫ్ ప్రిన్స్, హైతీ కరెన్సీ హైతియన్ గాడ్, హైతీ కాంటినెంట్ వచ్చి నార్త్ అమెరికా. హూ వాజ్ అవార్డెడ్ ప్రెస్టీజియస్ హంబోల్ట్ రీసెర్చ్ అవార్డ్? హంబోల్ట్ రీసెర్చ్ అవార్డు ఎవరు సాధించారు అంటే ఇండియన్ ఎకనామిస్ట్ కౌశిక్ బసు అనే ఆయనకి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ అవార్డుని ప్రపంచంలో ఎకనామిక్స్కి, సైన్స్ ఫీల్డ్స్లో వాళ్ళ యొక్క అచీవ్మెంట్స్ గుర్తించి ఇచ్చేటటువంటి అవార్డు ఇది. కౌశిక్ బసు వాజ్ చీఫ్ ఎకనామిస్ట్ ఆఫ్ ది వరల్డ్ బ్యాంక్. ప్రస్తుతం ఈయన కార్నెల్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ ప్రొఫెసర్గా చేస్తున్నారు. 2009 నుంచి 12 వరకు కూడా ఇండియన్ గవర్నమెంట్కి ఎకనామిక్ అడ్వైజర్గా పనిచేస్తున్నారు. ఈయనకి గతంలో పద్మభూషణ్ అవార్డు కూడా రావడం జరిగింది. ఈ హంబోల్ట్ రీసెర్చ్ అవార్డుని ఎవరు స్పాన్సర్ చేస్తారు అంటే అలెగ్జాండర్ వాన్ హంబోల్ట్ ఫౌండేషన్ వాళ్ళు స్పాన్సర్ చేస్తారు. ప్రతి సంవత్సరం వీళ్ళు దాదాపుగా 100 మందికి అవార్డుని ఇవ్వడం జరుగుతుంది. సైంటిస్ట్కి, ఎకనామిస్ట్కి ప్రపంచం మొత్తం మీద ఒక 100 మెంబర్స్కి అవార్డు ఇస్తారు. ఈ క్యాష్ ప్రైజ్ ఎంత అవార్డు కింద అంటే 60,000 euros. క్యాష్ ప్రైజ్తో పాటుగా ఒక 12 నెలలు అక్కడ ఉన్నటువంటి ల్యాబ్స్లో ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవడానికి, రీసెర్చ్ చేయడానికి కూడా పర్మిషన్ కూడా ఈ అవార్డులో ఇవ్వడం జరుగుతుంది.
వీరభద్ర సింగ్ పాస్డ్ అవే. హీ వాజ్ సీఎం ఆఫ్ విచ్ స్టేట్? ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈయన చేశారు, ఆయన సీఎంగా చేశారు? ఫార్మర్ హిమాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వీరభద్ర సింగ్ పాస్డ్ అవే. ఆయన ఎక్స్పైర్ అయ్యారు. హీ వాజ్ ద 4th అండ్ లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్. ఆయన 4వ అతి ఎక్కువ కాలం పనిచేసినటువంటి ముఖ్యమంత్రి హిమాచల్ ప్రదేశ్కి. మొత్తం 6 సార్లు ఆయన సీఎంగా చేస్తున్నారు. సింగ్ ఆల్సో సర్వ్డ్ యాజ్ యూనియన్ డెప్యూటీ మినిస్టర్ ఇన్ టూరిజం అండ్ సివిల్ ఏవియేషన్. అలాగే స్టేట్ ఫర్ ఇండస్ట్రీ, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండస్ట్రీస్గా కూడా చేస్తున్నారు. యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టీల్ చేశారు. ఎంఎస్ఎంఈ మినిస్టర్గా కూడా ఈయన చేస్తున్నారు. విచ్ హాకీ ప్లేయర్ పాస్డ్ అవే? కేశవ్ దత్తా అనేటటువంటి ఇండియన్ హాకీ ప్లేయర్ చనిపోయారు. ఆయన 2 సార్లు ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించారు. ఫర్ ద ఫస్ట్ టైం 1948 లండన్లో జరిగిన ఒలింపిక్స్, రెండవసారి 1952 హెల్సింకీలో జరిగినటువంటి ఒలింపిక్స్లో ఈయన గోల్డ్ మెడల్ సాధించారు. అలాగే మోహన్ బగాన్ హాకీ స్క్వాడ్కి కూడా లీడర్గా, కెప్టెన్గా ఉన్నారు. 2 సార్లు ఉన్నారు. 51 to 53, 57 to 58 ఈ టర్మ్స్లో ఆయన మోహన్ బగాన్ హాకీని టీంని లీడ్ చేశారు. అలాగే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ కూడా ఆయనకి బాంగ్లార్ గౌరవ్ అవార్డు అనేటటువంటి అవార్డుని 2013లో ఇచ్చింది. మోహన్ బగాన్ రత్న అవార్డు అనేది ఆయనకి 2019లో వచ్చింది. ఈ మోహన్ బగాన్ రత్న అవార్డు పొందినటువంటి నాన్ ఫుట్బాలర్, ఎక్కువగా ఫుట్బాల్ వాళ్ళకే ఈ అవార్డు ఇస్తారు. మొట్టమొదటి నాన్ ఫుట్బాలరు మోహన్ బగాన్ రత్న అవార్డు పొందిన వ్యక్తి కేశవ్ దత్. ఆయనకి 2019లో ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. అలాగే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్కి సంబంధించిన హాకీ బెంగాల్ మేజర్ ధ్యాన్ చంద్ లైఫ్ టైం అచీవ్మెంట్ కూడా ఈ అవార్డుని కేశవ్ దత్ గారికి లాస్ట్ ఇయర్ ఇవ్వడం జరిగింది. ధ్యాన్ చంద్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుని హాకీ బెంగాల్ అనేటటువంటి ఆ క్లబ్ వాళ్ళు ఈయనకి అవార్డుని ఇవ్వడం జరిగింది. వాట్ ఆర్ డిజిటల్ కేంద్రాస్? అమెజాన్ ఇండియా వాళ్ళు లాంచ్ చేశారు. వాళ్ళ యొక్క ఫస్ట్ డిజిటల్ కేంద్రాన్ని సూరత్, గుజరాత్లో లాంచ్ చేశారు. వీటి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రెన్యూర్స్కి వీళ్ళు ఈకామర్స్ ప్లాట్ఫామ్ని ఇస్తారు. ప్లగ్ అండ్ ప్లే ఫీల్డ్ లాగా వీళ్ళకి ఫెసిలిటేట్ చేస్తారు. అలాగే థర్డ్ పార్టీ సర్వీసెస్ ఆఫ్ ఈకామర్స్ని కూడా ఈ డిజిటల్ కేంద్రాస్ ద్వారా అమెజాన్ ఇండియా వాళ్ళు అందిస్తారు. అమెజాన్ ఇండియా తన యొక్క టార్గెట్ ఏం పెట్టుకుంది అంటే 2025 నాటికి $1 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ని పెట్టి 10 మిలియన్ల ఎంఎస్ఎంఈలకి ఈకామర్స్ ప్లాట్ఫామ్లోకి తీసుకురావాలి అనేది టార్గెట్. దానిలో భాగంగానే ఇప్పుడు స్టార్ట్ చేసిన ఫస్ట్ డిజిటల్ కేంద్ర కూడా ఇట్స్ ఎయిమ్ ఈస్ టు బ్రింగ్ ఎంఎస్ఎంఈస్ ఆన్ టు ఈకామర్స్ ప్లాట్ఫామ్ అనమాట. Amazon.com ఇన్కార్పొరేషన్, ఇట్ ఈస్ అమెరికన్ మల్టీనేషనల్ టెక్నాలజీ కంపెనీ. మేజర్గా ఇది ఈకామర్స్ని డీల్ చేస్తుంది. సిఈఓ యాండీ జెస్సీ. రీసెంట్గా జెఫ్ బెజోస్ జూలై 5వ తేదీన ఆయన రిజైన్ చేయడం వల్ల యాండీ జెస్సీ సిఈఓ అయ్యారు. హెడ్ క్వార్టర్స్ వచ్చి సియాటిల్, వాషింగ్టన్, యునైటెడ్ స్టేట్స్. వాట్ ఈస్ గ్రేవ్లియా బోరో? ఇది ఒక స్పైడర్. 2 species of spiders have been found in జర్బరీ రేంజ్ ఆఫ్ వెస్ట్రన్ అస్సామ్స్ చిరాంగ్ రిజర్వ్ ఫారెస్ట్. అస్సాంలో ఉన్నటువంటి చిరాంగ్ రిజర్వ్ ఫారెస్ట్లో ఒక 2 రకాలైనటువంటి సాలెపురుగుల్ని కనుక్కున్నారు. ఒకటి నేలలో బొరియలు తొలిచి అందులో ఉండేటటువంటిది ఒక సాలెపురుగు, రెండవది జంపింగ్ వెరైటీ ఆఫ్ స్పైడర్ అన్నమాట. గ్రేవ్లియా బోరో, ఇట్ ఈస్ ఎ న్యూలీ డిస్కవర్డ్ బరో స్పైడర్. బరో అంటే నేలలో చిన్న చిన్న బొరియల్లాగా చేసుకొని ఉండేది బరో స్పైడర్ అంటామన్నమాట. సో ఆ బరో స్పైడర్ యొక్క నేమ్ ఏంటి అంటే గ్రావ్లియా బోరో. ఇట్ బిలాంగ్స్ టు ది నెమిసిడే ఫ్యామిలీ కంప్రైజింగ్ 184 స్పీషీస్ వరల్డ్ వైడ్. నెమటోడ్స్, నెమిసిడే ఫ్యామిలీ. ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ యానిమల్స్ని మనం చేస్తాం కదా, ప్రోటోజోవా, పోరిఫెరా, సీలెంటెరేటా, ఆ కేటగిరీలో దే బిలాంగ్ టు నెమిసిడే ఫ్యామిలీ. దానిలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా 184 రకాల స్పీషీస్ నెమిసిడే ఫ్యామిలీలో ఉన్నాయి. బోత్ ద స్పైడర్స్ వర్ డిస్కవర్డ్ ఫ్రమ్ బోడోల్యాండ్ టెరిటోరియల్ రీజియన్. జంపింగ్ స్పైడర్ యాజ్ వెల్ యాజ్ బరో స్పైడర్, ఈ 2 కూడా బోడోల్యాండ్ ఏరియాలోనే కనిపించాయి. 2 డిఫరెంట్ స్పీషీస్ అయినప్పటికీ కూడా దే బోత్ ఆర్ షేరింగ్ ది కామన్ స్పేస్. 2 ఒకే ఏరియాని షేర్ చేసుకుంటున్నాయి. ఎగిరేటటువంటి స్పైడర్ ఫ్యామిలీ ఏంటి అంటే అది
డెక్సిప్పుస్ కెలీని, ఇది ఓరియంటల్ జంపింగ్ స్పైడర్. ఇట్ హ్యాస్ బీన్ రికార్డెడ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ సిన్స్ ఇట్ వాజ్ ఒరిజినల్లీ డిస్క్రైబ్డ్ 129 years ago. 129 సంవత్సరాల క్రితము ఈ గ్రావిలియా బోరో అనే దాని గురించి వర్ణించబడింది. ఎవరు వర్ణించారు అంటే స్వీడిష్ ఆర్కనాలజిస్ట్ టాడ్ టామెర్లాన్ థియోడోర్ థోరెల్. ఆర్కనాలజీ అంటే స్టడీ ఆఫ్ స్పైడర్స్ అండ్ స్కార్పియన్స్, తేళ్ళు సాలెపురుగుల గురించి చదివేటటువంటి బ్రాంచ్ ఆఫ్ సైన్స్ ఏమంటామంటే ఆర్కనాలజీ. ద పర్సన్ హూ స్టడీస్ ఇస్ కాల్డ్ ఆర్కనాలజిస్ట్. స్వీడన్ దేశానికి చెందినటువంటి ఆర్కనాలజిస్ట్ అయినటువంటి టాడ్ టామెర్లాన్ థియోడోర్ థోరెల్ అనే వ్యక్తి 129 సంవత్సరాల క్రితం ఇలాంటి ఒక సాలెపురుగుని గురించి వర్ణించడం జరిగింది. అయితే ఇప్పుడు ఆఫ్టర్ 129 years దీన్ని మన ఇండియన్ ఏరియాలో అస్సాంలో, వెస్ట్రన్ అస్సాంలో ఉన్నటువంటి చిరాంగ్ రిజర్వ్ ఫారెస్ట్లో బోడో రీజన్లో గుర్తించడం జరిగింది. విచ్ స్టేట్ ఈస్ ప్లానింగ్ ఇట్స్ ఓన్ ఓటీటీ ప్లాట్ఫామ్? ఏ రాష్ట్రము తన సొంత ఓటీటీ ప్లాట్ఫామ్ని ప్లాన్ చేస్తోంది? కేరళ గవర్నమెంట్ ప్రపోజ్ టు హ్యావ్ ఇట్స్ ఓన్ ఓవర్ ది టాప్ ప్లాట్ఫామ్. కేరళ రాష్ట్రం తయారు చేసుకుంటోంది. అసలు ఎందుకు తన సొంత ఓటీటీ ప్లాట్ఫామ్కి వెళ్ళాల్సి వచ్చింది అంటే పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్ అయినటువంటి అమెజాన్ కానీ నెట్ఫ్లిక్స్ కానీ వాళ్ళకి రెవెన్యూ జనరేట్ చేసే మూవీస్ని మాత్రమే తీసుకుంటున్నాయి. పెద్ద పెద్ద మల్టీ స్టారర్ యాక్ట్ చేసిన మూవీస్ని కూడా కొన్ని వాళ్ళు తీసుకోలేదు. అలా అని చిన్న ప్లాట్ఫామ్స్ ఉన్నటువంటి కేరళలో ఉన్న నీమ్ స్ట్రీము, మెయిన్ స్ట్రీమ్ లాంటి వాటికి ఏంటంటే ఫండ్స్ సరిగా లేవు. అందువల్ల కేరళ డిసైడెడ్ ఏంటి అంటే పెద్దవాళ్ళకైతే రెవెన్యూ వచ్చే మూవీస్ కావాలి, చిన్న వాటికేమో ఫండ్ సరిగా లేదు. కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ప్లానింగ్ ఫర్ ఏ న్యూ ఓటీటీ ప్లాట్ఫామ్. అది ఎప్పుడు ప్రారంభించాలి అనుకుంటుంది అంటే November 1st ప్రారంభించాలనుకుంటుంది. సో అసలు ఓటీటీ ప్లాట్ఫామ్ అంటే ఏంటి అంటే మీడియా సర్వీసెస్ ఇంటర్నెట్ ద్వారా డైరెక్ట్గా వ్యూవర్స్కి అందించే ప్లాట్ఫామ్నే ఓటీటీ మీడియా సర్వీస్ అని అంటాం. సో దీనికి ఎక్కడ కేబుల్ కనెక్షన్ కానీ, బ్రాడ్కాస్ట్ కానీ, శాటిలైట్లో స్పెక్ట్రమ్ కానీ ఇలాంటి వాటి అవసరం ఏమీ లేకుండా డైరెక్ట్లీ నెట్ ద్వారా మీడియాని ఇవ్వగలిగే సర్వీసే ఓటీటీ. ఓటీటీ టర్మ్ ఇట్ ఈస్ సినానిమస్ విత్ సబ్స్క్రిప్షన్ బేస్డ్ వీడియో ఆన్ డిమాండ్ సర్వీసెస్. సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ వీడియోస్ని చూడగలుగుతారనమాట. ఇట్ హ్యాస్ యాక్సెస్ టు ఫిల్మ్ అండ్ టెలివిజన్ కంటెంట్, రెండిటికి యాక్సెస్ ఉంటుంది. మీరు టెలివిజన్లో ఆల్రెడీ అయిపోయిన వాటిని కూడా మీకు ఇష్టం ఉన్నప్పుడల్లా బేస్డ్ ఆన్ డిమాండ్ మీరు చూడగలుగుతారు. Such services are accessed through websites, on personal computers, mobile app, digital media players or televisions that are integrated with smart TV platforms. ఎక్కడ చూడొచ్చు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ కంటెంట్ అంటే వెబ్సైట్ ద్వారా మీరు చూడొచ్చు. ఆ వెబ్సైట్ని మీరు మీ స్మార్ట్ టీవీలో చూడొచ్చు, మొబైల్లో చూడొచ్చు, డెస్క్టాప్లో కూడా చూడొచ్చు. సో కేరళ ఈజ్ వన్ సచ్ స్టేట్ హూ ఈజ్ ప్లానింగ్ ఇట్స్ ఓన్ ఓటీటీ. Which country banned construction of tallest skyscrapers? ఎత్తైనటువంటి కట్టడాలని, ఆకాశ హర్మ్యాలని కట్టడం నిషేధించినటువంటి దేశం ఏది? చైనా బ్యాండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ టాలెస్ట్ స్కైక్రేపర్స్ ఫాలోయింగ్ ద సేఫ్టీ. ఈ మధ్య కాలంలో 72 అంతస్తుల బిల్డింగ్ ఒకటి తెలియకుండానే కదులుతోంది షెంజన్ స్టేట్లో, చైనాలో. సో ఈ ఎప్పుడైతే 72 అంతస్తుల బిల్డింగ్ ఏదైతే కదలడం మొదలుపెట్టిందో సేఫ్టీ గురించి డిస్కస్ చేయడము, ఆలోచించడం మొదలుపెట్టింది చైనా గవర్నమెంట్. నిజానికి 2019లో ప్రపంచం మొత్తం మీద అత్యంత ఎత్తైన కట్టడాలు చాలా ఎక్కువగా కట్టిన దేశం ఏదైనా ఉంది అంటే చైనా. 2019 వరకు అన్ని కట్టి ఇప్పుడు సడన్గా ఎత్తైన బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ నిషేధించడానికి కారణం ఏంటి అంటే సేఫ్టీ ఆస్పెక్ట్స్ అన్నమాట. ఎంత ఎత్తైన కట్టడాలు నిషేధించారు అంటే టాలర్ దాన్ 500 meters, 500 మీటర్లు అంతకు మించిన ఎత్తు వాటిని నిషేధించారు. లోకల్ అథారిటీస్ కూడా ఏం చూస్తారు అంటే 250 మీటర్లకి మించకుండా ఉండేలాగా చూస్తారు లోకల్ అథారిటీస్. అలాగే 100 మీటర్ల ఎత్తుకి మించి కట్టబోయే బిల్డింగ్స్ ఏవైనా సరే అవి కట్టే ప్రాంతం యొక్క సిటీ స్కేలబిలిటీని బట్టి కట్టాలి, కానీ ఎక్కడ పడితే అక్కడ టాలెస్ట్ బిల్డింగ్స్ కట్టకూడదు. వాళ్ళు కడుతున్నటువంటి సిటీకి అవి మ్యాచ్ అవుతాయా లేదా అనే దాన్ని బట్టి. అలాగే ఫైర్ ఫైటింగ్ కెపాసిటీ కూడా ఉండాలి, ఫైర్ యాక్సిడెంట్స్ జరిగితే రెస్క్యూ క్యాపబిలిటీ కూడా వాటికి ఉండాలి అన్నమాట. అలాగే
ఈ సంవత్సరం 2020 హెన్స్ ఫోర్త్ ఏంటంటే 500 మీటర్లు దాటిన బిల్డింగ్స్కి స్ట్రిక్ట్లీ దెర్ ఈజ్ ఎ బ్యాన్. ఇప్పటి వరకు చైనాలో ఉన్నటువంటి అత్యంత ఎత్తైన కట్టడం ఏది అంటే షాంఘై టవర్. ఇది ప్రపంచంలో 2వ ఎత్తైన కట్టడము. చైనాలో మాత్రం టాలెస్ట్ బిల్డింగ్ వచ్చి షాంఘై టవర్. దాదాపుగా 632 మీటర్ల ఎత్తులో ఈ బిల్డింగ్ ఉంటుంది. విచ్ డిపార్ట్మెంట్ ఈజ్ బ్రాట్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్? కొత్తగా ఆర్థిక శాఖ మంత్రిత్వ పరిధిలోకి తీసుకురాబడినటువంటి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఏంటది? డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్. దానిని ఫైనాన్స్ మినిస్ట్రీ కిందకి తీసుకొచ్చారు. ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అంటే ఈ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రెన్యూర్స్ ఆర్ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో కొన్ని బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి, కొన్ని లాసెస్లో రన్ అవుతున్నాయి, కొన్ని సందర్భాల్లో ఈవెన్ గవర్నమెంట్ ప్లాన్డ్ ఫర్ డిస్ఇన్వెస్ట్మెంట్, దానిలో పెట్టిన పెట్టుబడిని ఉపసంహరించుకోవడము, ప్రైవేటైజేషన్ చేయడము, ఇలాంటివి బేసింగ్ ఆన్ ది ప్రాఫిట్ మేకింగా లాస్ మేకింగా అనే దాన్ని బట్టి డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీస్ కూడా మనం చేస్తున్నాం. ఆ ప్రాసెస్ చేయాలి అంటే ఈ డిపార్ట్మెంట్ ఫైనాన్స్లోకి పరిధిలోకి తీసుకొస్తే ఈజీగా అవుతుంది అని చెప్పి డిపిఈ వాజ్ ఎర్లియర్ దేని కింద ఉండేది? హెవీ ఇండస్ట్రీస్ అండ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ కింద ఉండేది. అది ప్రస్తుతం దాన్ని ఫైనాన్స్ మినిస్ట్రీ కిందకి తీసుకొచ్చాము. ఇంటెన్షన్ ఏంటంటే డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది ఈజీ అవుతుంది అనేది. ఇప్పటి వరకు 5 డిపార్ట్మెంట్స్ మనకి ఫైనాన్స్ కింద ఉన్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్. ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ కింద ఉన్నాయి. కొత్తగా మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ కూడా వచ్చి చేరుతుంది ఫైనాన్స్ కింద. ఈ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అనేవి మహారత్న, నవరత్న, మినీరత్న కేటగిరీస్ కింద వాటి యొక్క పెర్ఫార్మెన్స్ని బట్టి కేటగరైజ్ అయ్యి ఉంటాయి. హూ టుక్ ద వరల్డ్స్ ఫస్ట్ సోలో మోటార్ సైకిల్ ఎక్స్పెడిషన్? ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సోలో మోటార్ సైకిల్ ఎక్స్పెడిషన్ ఎవరు చేశారు? ద వరల్డ్స్ ఫస్ట్ సోలో మోటార్ సైకిల్ ఎక్స్పెడిషన్ అండర్టేకెన్ బై కంచన్ ఉగుసాండి. కంచన్ ఉగుర్సాండి అనే ఒక అమ్మాయి మొట్టమొదటిసారిగా బైక్ మీద చేసింది. ఎక్కడి నుంచి ఎక్కడికి చేసిందో చూద్దాం. షీ కవర్డ్ 18 treacherous passes in northern Himalayan ranges which culminated on 7th July 2021 in New Delhi. ఆమె హిమాలయాల్లో ఉన్నటువంటి 18 పాసెస్ అంటే సంధి అంటాం కదా, పాత్ ఎలివేషన్లో ఉండి చాలా ఎత్తులో ఉండి ఇరుకుగా ఉన్నటువంటి టెర్రైన్స్లో ఉన్నాయి. అవి ఉత్తర హిమాలయాల్లో ఉన్నటువంటి ఏరియాలో 18 పాసెస్ని ఆవిడ ట్రావెల్ చేశారు. ఢిల్లీలో స్టార్ట్ అయ్యి ఈ లెహ్, మనాలి ఇవన్నీ చూసుకుని మళ్ళీ ఢిల్లీకి రీచ్ అయ్యారు. ఆన్ 7th July తన జర్నీ కంప్లీట్ అయింది. కంచన్ హ్యాస్ బికమ్ ద ఫస్ట్ సోలో ఉమెన్ బైకర్ టు స్కేల్ ది ఉమ్లింగ్లా పాస్. ఈ ఉమ్లింగ్లా పాస్ అనేది సముద్ర మట్టానికి దాదాపుగా 19,300 అడుగుల ఎత్తులో ఉంది. ఆ పాస్ని కూడా ఈమె పాస్ చేశారు. ఈమె మొట్టమొదటి వనిత సోలో ఉమెన్ ఆన్ బైక్ రైడింగ్ మీద. అలాగే షీ హాజ్ ఆల్సో బికమ్ ద ఫస్ట్ ఉమెన్ టు కవర్ 18 passes. ఉత్తర హిమాలయాల్లో ఉన్నటువంటి 18 పాసెస్ని క్లియర్ చేసిన ద ఫస్ట్ ఉమెన్ ఆవిడ. అలాగే టోటల్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేశారు అంటే 3,187 kilometers. ఎక్కడెక్కడి నుంచి? న్యూఢిల్లీ స్టార్ట్ అయ్యి మనాలి, లెహ్, ఉమ్లింగ్లా అండ్ దెన్ బ్యాక్ టు ఢిల్లీ. ఈ సర్క్యూట్ అంతా కూడా కలిపి 3,187 kilometersని ట్రావెల్ చేశారు. వరల్డ్స్ హైయెస్ట్ మోటారబుల్ ఉమ్లింగ్లా పాస్ ఎట్ 19,300 feet మేడ్ బై ది బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి పాస్ ఉమ్లింగ్లా పాస్. అక్కడ ఈ 2-wheeler వెళ్ళగలిగేలాగా అక్కడ రోడ్డుని తయారు చేసిన వాళ్ళు ఎవరు అంటే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్. సరిహద్దుల్లో రోడ్స్ తయారు చేసేటటువంటి డిపార్ట్మెంట్. వేర్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ ఆర్బిట్రేషన్ సెంటర్? గుజరాత్ ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్బిట్రేషన్ సెంటర్. ఈ పేరు ఆ ఇన్స్టిట్యూట్ ఆర్బిట్రేషన్ సెంటర్ పేరే గుజరాత్ ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్బిట్రేషన్ సెంటర్. ఇది ఎక్కడ ఉంది అంటే గాంధీనగర్ దగ్గర గిఫ్ట్ సిటీలో ఉంది. దీన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? గుజరాత్ మారిటైమ్ బోర్డు వాళ్ళు ఈ ఆర్బిట్రేషన్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేశారు. అయితే గిఫ్ట్ సిటీ అంటే ఏంటి? గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ అండ్ టెక్ సిటీ.
ఇది అహ్మదాబాద్కి దగ్గరలో ఉంటుంది. ఇట్ ఈస్ క్రియేటెడ్ ఫర్ ఫైనాన్స్ అండ్ టెక్నికల్ సిటీగా దీన్ని డెవలప్ చేశారు. దెర్ ఆర్ ఓవర్ 35 ఆర్బిట్రేషన్ సెంటర్స్ ఇన్ ఇండియా. ఇప్పటి వరకు ఇండియాలో ఆర్బిట్రేషన్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి అంటే 35 ఉన్నాయి. నన్ ఆఫ్ దెమ్ ఎక్స్క్లూజివ్లీ డీల్స్ విత్ ది మారిటైమ్ సెక్టార్. ఏది కూడా ఈ మారిటైమ్ సెక్టార్తో ఎక్స్క్లూజివ్గా డీల్ చేసేది మాత్రం లేదు ఈ 35లో. ది ఆర్బిట్రేషన్ ఇన్వాల్వింగ్ ఇండియన్ ప్లేయర్స్ ఈజ్ నౌ హర్డ్ అట్ సింగపూర్ ఆర్బిట్రేషన్ సెంటర్. ఏదైనా ఎక్కడైనా ఆర్బిట్రేషన్ జరుగుతుంది, దానిలో ఇండియన్స్ ఒక సైడ్ ఉన్నారు అంటే ప్రస్తుతం సింగపూర్లో మాత్రమే అలాంటి వాటికి హియరింగ్ జరుగుతోంది. గుజరాత్ చీఫ్ మినిస్టర్ ఈజ్ విజయ్ రూపానీ. గవర్నర్ ఈజ్ ఆచార్య దేవవ్రత్. వాట్ ఈజ్ స్పర్శ్ సిస్టమ్? స్పర్శ్ అనేది ఒక యాక్రోనిమ్. ఇది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఈ స్పర్శ్ అనే ప్రోగ్రామ్ని. ఫుల్ ఫామ్ ఆఫ్ స్పర్శ్ అంటే ఏంటంటే సిస్టమ్ ఫర్ పెన్షన్ అడ్మినిస్ట్రేషన్ రక్ష. డిఫెన్స్లో చేసి రిటైర్ అయిపోయిన వాళ్ళ యొక్క పెన్షన్స్ గురించి ఒక ఆటోమేటిక్ సిస్టమ్ని డెవలప్ చేశారు. ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఫర్ ఆటోమేషన్ ఆఫ్ శాంక్షన్ డిస్బర్స్మెంట్ ఆఫ్ డిఫెన్స్ పెన్షన్. ఆటోమేటిక్గా శాంక్షన్ అవుతుంది, డైరెక్ట్లీ బెనిఫిషరీ అకౌంట్లోకి అమౌంట్ క్రెడిట్ అవుతుంది, డిస్బర్స్మెంట్ కూడా జరుగుతుందన్నమాట. దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నవి 2 పెద్ద బ్యాంక్స్ ఉన్నాయి. అవి ఏంటవి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. దే హ్యావ్ బీన్ కోఆప్టెడ్ యాజ్ సర్వీస్ సెంటర్స్. ఈ స్పర్శ్ ప్రోగ్రామ్కి వీటిని సర్వీస్ సెంటర్స్గా కూడా డెసిగ్నేట్ చేశారు. మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఈజ్ రాజ్నాథ్ సింగ్. Which railway station is having fresh water aquarium? క్రాంతివీర సంగొల్లి రాయన్న రైల్వే స్టేషన్. ఇది బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్. బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్కు ఉన్న మరి ఒక పేరే క్రాంతివీర సంగొల్లి రాయన్న రైల్వే స్టేషన్ అని పేరు. ఇక్కడ ఫ్రెష్ వాటర్ టన్నెల్ యాక్వేరియంను ఒకదాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఆక్వాటిక్ కింగ్డమ్ యాక్వేరియం దేన్ని బేస్ చేసుకుని ఉంది అంటే అమెజాన్ రివర్ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఏర్పాటు చేయబడింది యాక్వేరియం. దాదాపుగా 12 అడుగుల పొడవుతోటి ఇక్కడ ఉంటుంది. ఈ యాక్వేరియం అనేది ఎంట్రన్స్ దగ్గర నుంచి కూడా మనకి ఒక డాల్ఫిన్ నోస్లోకి ఎంటర్ అవుతున్న ఫీలింగ్ వస్తుందన్నమాట. లోపల అక్కడ 3D సెల్ఫీ ఏరియా, అలాగే ఒక 20 feet గ్లాస్ పెరిఫరీ కూడా ఆ యాక్వేరియంలో ఉన్నాయి. వేర్ ఈజ్ ది బ్లాక్ ప్యాంథర్ లొకేటెడ్? ప్యాంథర్ జనరల్గా మనందరికీ తెలుసు లైట్ ఎల్లో కలర్ ఉండి బ్లాక్ డాట్స్ ఉంటాయి. అలా కాకుండా టోటల్గా డార్క్ బ్లాక్ కాకపోవచ్చు, సమ్ మెలనిన్ షేడ్ బ్లాక్ షేడ్లో ఉన్నటువంటి ప్యాంథర్ని ఇటీవల గుర్తించారు. అది ఎక్కడ గుర్తించారు అంటే నవేగావ్ నగ్జీరా టైగర్ రిజర్వ్ ఆఫ్ మహారాష్ట్రలో ఉన్నటువంటి నవేగావ్ టైగర్ రిజర్వ్లో దాన్ని గుర్తించారు. ఇది IUCN రెడ్ లిస్ట్లో వల్నరబుల్ కేటగిరీలో ఉంది. సైట్స్ IUCN అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. ప్రకృతిలో ఉన్నటువంటి ఫ్లోరా అండ్ ఫౌనా అంతరించిపోకుండా కాపాడడానికి ఉద్దేశించబడ్డటువంటి సంస్థ. వాళ్ళు ఒక రెడ్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారు. ఆల్రెడీ మనం రెడ్ లిస్ట్ కేటగిరీ చూసాం. వల్నరబుల్, మోర్ వల్నరబుల్, ఎక్స్టింక్ట్, ఎండేంజర్డ్ చూసాం అది ఆల్రెడీ. సైట్స్ అంటే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీషీస్. అంతరించిపోయే జీవజాతులకి అంతర్జాతీయంగా వ్యాపారాన్ని నిషేధించడానికి చేసిన కన్వెన్షనే సైట్స్. దీనిలో అపెండిక్స్ 1 అంటే అర్థం ఏంటంటే మోర్ ఎండేంజర్డ్ స్పీషీస్ అన్నీ కూడా అపెండిక్స్ 1లో ఉంటాయి. సో ఎప్పుడైతే బ్లాక్ ప్యాంథర్ అపెండిక్స్ 1లో లిస్ట్ అవుట్ అయిందో దట్ మీన్స్ ఇట్ ఈస్ సివియర్లీ ఎండేంజర్డ్ అని అర్థం. అలాగే మనకి ఇండియాలో వైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో షెడ్యూల్ 1లో కూడా ఈ బ్లాక్ ప్యాంథర్ని ఇంక్లూడ్ చేశారు. అంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ అంతరించిపోతుంది, ఎండేంజర్డ్, ప్రమాదంలో ఉంది, నియరర్ టు. ఇట్ ఈస్ సిట్యుయేటెడ్ అంటే నవేగావ్ నగ్జీరా టైగర్ రిజర్వ్ ఎక్కడ సిట్యుయేట్ అయ్యింది అంటే భండారా డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర. గోండియా అండ్ భండారా మహారాష్ట్రలో ఉన్నటువంటి ఈ 2 జిల్లాల్లో కవర్ అయి ఉంటుంది. ఈ టైగర్ రిజర్వ్ అనేది ఏదైతే ఉందో ఇంకా ఇతర టైగర్ రిజర్వ్స్తో కూడా కనెక్షన్ ఉంది. వాటికి కాన్హా అండ్ పెంచ్ టైగర్ రిజర్వ్ ఇన్ మధ్యప్రదేశ్ తోటి కూడా కనెక్షన్ ఉంది. తాడోబా అండ్ అంధారీ టైగర్ రిజర్వ్ ఇన్ మహారాష్ట్ర, ఇంద్రావతి టైగర్ రిజర్వ్ ఇన్ ఛత్తీస్గఢ్. అలాగే ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి టైగర్ రిజర్వ్తో కూడా దీనికి కనెక్షన్ ఉంది.
విచ్ సీఎం ఈజ్ బీయింగ్ లెవీడ్ విత్ పెనాల్టీ బై హైకోర్ట్. ఇటీవల ఒక రాష్ట్ర హైకోర్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి 5 లక్షల పెనాల్టీ విధించారు. ఏ స్టేట్? వెస్ట్ బెంగాల్. కారణం ఏంటి అంటే అక్కడ నందిగ్రామ్లో జరిగినటువంటి ఎన్నికల్లో మమతా బెనర్జీ గారు ఓడిపోయారు. ఆవిడకి పోటీగా నిలబడినటువంటి బీజేపీ వ్యక్తి ఒక ఆయన గెలిచారు. దాని మీద ఆవిడ ఒక ఎలక్షన్ పిటిషన్ని ఫైల్ చేశారు. ఫైల్ చేసినప్పుడు ఆవిడ ఏమని కామెంట్ చేశారు అంటే అక్కడున్న జ్యుడిషియరీని పాయింట్అవుట్ చేస్తూ ఈయన ఈ కేసు వాదించకుండా పక్కకి తప్పించండి, బికాజ్ హీ హ్యాజ్ టైస్ విత్ ది బీజేపీ. ఒక పొలిటికల్ పార్టీకి ఎఫిలియేషన్ ఉంది ఈ జడ్జి గారికి, కాబట్టి ఈయన ఈ ఎలక్షన్ పిటిషన్ వాదించకూడదు అని ఆవిడ ప్రొజెక్ట్ చేశారు. సో దానికి సంబంధించి ఆవిడకి 5 లక్షల రూపాయల పెనాల్టీని ఆ జడ్జి గారు విధించారు. ఎందుకు అనేది చూద్దాం. కల్కత్తా హైకోర్ట్ హ్యాస్ ఇంపోజ్డ్ ఏ పెనాల్టీ ఆఫ్ 5 lakh ఆన్ వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. షీ హ్యాస్ బీన్ ఫైన్డ్ ఫర్ పెయింటింగ్ ద జ్యుడిషియరీ ఇన్ బ్యాడ్ లైట్. జ్యుడిషియరీ గురించి అలాంటి కామెంట్స్ చేసినందుకు ఆవిడకి ఆ పెనాల్టీ విధించబడింది. అలా వసూలైన మొత్తాన్ని ఎలా ఖర్చు చేస్తారు అంటే ఫర్ ద ఫ్యామిలీస్ ఆఫ్ లాయర్స్ అఫెక్టెడ్ బై ది COVID-19. న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లాయర్ల ఫ్యామిలీస్ ఎవరైనా COVID-19 బారిన పడితే వారి వెల్ఫేర్ కోసం ఈ పెనాల్టీని ఉపయోగిస్తారు. షీ వాజ్ సీకింగ్ రెక్యూజల్ ఆఫ్ జస్టిస్ కౌశిక్ చందా ఫ్రమ్ హర్ నందిగ్రామ్ ఎలక్షన్ పిటిషన్ ఓవర్ ద జడ్జెస్ లింక్స్ విత్ ద బీజేపీ. ఇదంతా ఎందుకు అంటే తన నందిగ్రామ్ ఎలక్షన్ పిటిషన్ని జడ్జి కౌశిక్ చందా గారు చేయకూడదు. రెక్యూజల్ అంటే అబ్స్టెయిన్ ఫ్రమ్ ది ఆ కేసు లీగల్ ప్రాసెస్ నుంచి ఆయన్ని పక్కకు తప్పుకోమనడం. కారణం ఏంటంటే వారికి బీజేపీకి సంబంధాలు ఉన్నాయి అని ఆరోపించడం అన్నమాట. సో రెక్యూజ్గా ఉండమని అడగడం తప్పు కాదు, కానీ ఈ మా రిమార్క్స్ పాస్ చేసిన వాటి మీద ఆవిడకి పెనాల్టీని ఇంపోజ్ చేయడం జరిగింది. హూ క్రియేటెడ్ వరల్డ్స్ ఫస్ట్ డేటాబేస్ ఆఫ్ జీనోమిక్ వేరియంట్స్ ఆఫ్ ఓరల్ క్యాన్సర్. ఓరల్ క్యాన్సర్కి సంబంధించి జీనోమ్ వేరియంట్స్కి సంబంధించిన ఒక డేటాబేస్ని ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేశారు. ఆ ఘనత మన ఇండియాకే దక్కింది. అలా డేటాబేస్ని ప్లేస్ చేసిన వారు ఎవరు అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ జీనోమిక్స్, కళ్యాణి అనేటటువంటి ఇంకొక అటానమస్ ఇన్స్టిట్యూట్. ఈ ఇద్దరు కలిసి డేటాబేస్ ఆఫ్ జీనోమిక్ వేరియంట్స్ని తయారు చేశారు. వీళ్ళకి ఫండింగ్ చేసింది ఎవరు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ వారు ఫండింగ్ చేశారు. ప్రపంచంలోనే ఇలాంటి డేటాబేస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోమెడికల్ జీనోమిక్స్ అనేది పబ్లిక్ యాక్సెస్ ఇచ్చింది డేటాబేస్కి కూడా. యూ కెన్ సీ ఇట్ ఈజ్ అ పబ్లిక్ డాక్యుమెంట్ లాగా చేశారు. ఇండియాలో మగవారిలో ఎక్కువగా ఉన్నటువంటి క్యాన్సర్ ఓరల్ క్యాన్సర్. ఇది ఏంటి అంటే పొగాకు వాడకం వల్ల వచ్చేటటువంటిది. ఇక్కడ కొత్తగా వీళ్ళు కనుక్కుంది ఏంటి అంటే ఈ పొగాకు సేవించటం వల్ల వాళ్ళ యొక్క జెనెటిక్ మెటీరియల్లోనే తేడా వచ్చేస్తుందట ఓరల్ క్యావిటీలో. ఆ చేంజెస్ ఏంటి అనే వాటినన్నిటినీ కూడా వీళ్ళు ఒక డేటాబేస్ కింద రూపొందించారు. ఇది సెర్చ్ ఇంజిన్లో కూడా దీన్ని వెతుక్కునేలాగా ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది. DB Genovac ఈజ్ ఏ బ్రౌజబుల్ ఆన్లైన్ డేటాబేస్. ఆ డేటాబేస్ పేరు ఏంటి అంటే DB స్టాండ్స్ ఫర్ డేటాబేస్. Genvac అంటే జెనెటికల్ వేరియంట్స్. VOC ఈజ్ ఓరల్ క్యాన్సర్. ద ఫుల్ ఫామ్ ఆఫ్ DB Genvac అంటే డేటాబేస్ ఆఫ్ జెనెటికల్ వేరియేషన్స్ ఆఫ్ ఓరల్ క్యాన్సర్. దీనికి సెర్చ్ ఇంజిన్లో కూడా వెతుక్కోవచ్చు. విచ్ కేసెస్ ఆర్ రిపోర్టెడ్ ఇన్ కేరళ స్టేట్. ఆల్రెడీ మనము కోవిడ్ వైరస్తో ఉన్నాము. దెన్ అగైన్ మహారాష్ట్రలో సతారాలో నిపా వైరస్ అది చూసాము. ఇప్పుడు కొత్తగా కేరళలో జికా వైరస్ కేసులు కూడా కన్ఫర్మ్ చేసింది. కేరళ హ్యాస్ అఫీషియల్లీ కన్ఫర్మ్డ్ ఇట్స్ ఫస్ట్ కేస్ ఆఫ్ జికా వైరస్. ఇది దేనివల్ల వస్తుంది అంటే దోమలు కుట్టడం వల్ల జికా వైరస్ స్ప్రెడ్ అవుతుంది. సిమ్టమ్స్ ఏంటి? ఫీవర్ ఉంటుంది, స్కిన్ ర్యాషెస్ ఉంటాయి, మజిల్ అండ్ జాయింట్ పెయిన్ ఉంటుంది, మెలైస్ అంటే డిస్కంఫర్ట్, ఒక తెలియని అనీజీనెస్ మెలైస్, కంజంక్టివైటిస్ కళ్ళకలకు ఉంటుంది, తలనొప్పి కూడా ఉంటుంది. ఇవి సిమ్టమ్స్ ఆఫ్ జికా వైరస్. జికా వైరస్ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ వైరస్ ఫ్యామిలీ ఆఫ్ ఫ్లావివిరిడే. ఇది వైరస్, ఈ ఫ్యామిలీకి చెందినటువంటి వైరస్. ఇది పగటిపూట కుట్టేటటువంటి ఏడిస్ మస్కిటోస్, ఏడిస్ ఈజిప్టి ఆర్ ఏడిస్ ఆల్బోపిక్టస్, పగటిపూట కుట్టే దోమల వల్ల ఎక్కువగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది.
జికా వైరస్ అనే పేరు ఎందుకు వచ్చింది అంటే మొట్టమొదటిసారిగా దీనిని ఉగాండా ఫారెస్ట్లో ఉన్నటువంటి జికా అనే దగ్గర గుర్తించారు కాబట్టి ఇట్ ఈజ్ నేమ్డ్ ఆఫ్టర్ దట్ ప్లేస్ జికా. వైరస్ని 1947లో ఐసోలేట్ చేయగలిగారు. హౌ మెనీ డెత్స్ ఆర్ అట్రిబ్యూటెడ్ టు అబ్నార్మల్ టెంపరేచర్స్ ఇన్ ఇండియా? అబ్నార్మల్ టెంపరేచర్స్ అంటే వన్స్ కోల్డ్ టెంపరేచర్ బోత్ హాట్ టెంపరేచర్ రెండిటి గురించి మాట్లాడుతుంది ఈ రిపోర్ట్. ఈ రిపోర్ట్ ఎవరు పబ్లిష్ చేశారు అంటే స్టడీ పబ్లిష్డ్ బై లాన్సెట్ ప్లానటరీ హెల్త్ జర్నల్. లాన్సెట్ ప్లానటరీ అనే హెల్త్ జర్నల్ రిపోర్ట్ ఇది. దాదాపుగా 7,40,000 మంది ఇండియాలో అబ్నార్మల్ టెంపరేచర్స్ వల్ల చనిపోయారు. ఇక్కడ అబ్నార్మల్ అన్నప్పుడు అబ్నార్మల్ హాట్ అండ్ కోల్డ్ టెంపరేచర్స్ డ్యూ టు క్లైమేట్ చేంజ్, వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల చనిపోయారు. డెత్స్ రిలేటెడ్ టు హాట్ టెంపరేచర్స్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఇన్ ఆల్ రీజియన్స్ ఫ్రమ్ 2000 to 2019. వాతావరణంలో మార్పుల పర్యవసానంతో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల గడిచిన 19 సంవత్సరాల్లో చాలామంది చనిపోయారు. ఈ గడిచిన 10 సంవత్సరాల్లో టెంపరేచర్ ఎంత పెరిగింది అంటే 0.260 degrees Celsius పర్ డికేడ్ పెరిగింది. 10 సంవత్సరాలకి అంత పెరిగింది. అలాగే నంబర్ ఆఫ్ డెత్స్ పర్ ఇయర్ ఇన్ ఇండియా లింక్డ్ విత్ అబ్నార్మల్ కోల్డ్ టెంపరేచర్స్ ఎంత అంటే 6,55,400 మంది అత్యంత కోల్డ్ వెదర్ వల్ల చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అరౌండ్ 84,000 83,000 వరకు ఉన్నది ఎవరు అంటే హాట్ టెంపరేచర్స్ పెరగడం వల్ల చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సో దిస్ ఈజ్ క్లైమేట్ చేంజ్ యొక్క ఎఫెక్ట్. థ్యాంక్ యూ. Hope it is useful for you.